అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి టాబ్లెట్స్ వాడుతున్న ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక ఎవరైతే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకుంటున్నారో, ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకునే పేషెంట్స్‌లో చాలా మందిలో ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అనంటే, సర్జరీ చేపించుకున్న తర్వాత ఏమన్నా పెయిన్ గానివ్వండి, ఇన్ఫెక్షన్స్ గాని, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది చాలామంది కామన్‌గా అడిగే డౌటు. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకొని ఒక 15, 20 డేస్ అయిపోయి కంప్లీట్‌గా హీల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి లైఫ్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావటానికి అవకాశం ఉండదు. ఫస్ట్ 15, 20 డేస్ గనక జాగ్రత్తగా ఉండి యాంటీబయోటిక్స్ వాడుకొని ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకా తర్వాత లైఫ్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ సెకండ్ వచ్చేసి సర్జరీ తర్వాత పెయిన్ అంటారు. పెయిన్ సర్జరీ అయిపోయిన తర్వాత కేవలం 1 ఆర్ 2 డేస్ మాత్రమే కొంచెం మైల్డ్ పెయిన్ ఉంటది. అది కూడా జస్ట్ టాబ్లెట్స్ వేసుకుంటే పెయిన్ అనేది కంట్రోల్ అయిపోయిద్ది. సెకండ్ డే, థర్డ్ డే నుంచి వాళ్ళ వర్క్‌కి గూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో, ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నా, అంగస్తంభన సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ.